హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సోమవారం ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఎలాగైనా చిన్నిని చంపేయాలి, చిన్నిని లేపేస్తే ఇక తన తల్లిని ఇటు పార్వతిని చంపేసింది నేనే అన్న నిజం ఎప్పటికీ బయటికి రాదు. ముందుగా ఆ బాలరాజుని, ఆ తర్వాత ఈ చిన్నిని లేపేసేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు దేవ అయితే. ఇక దేవ అయితే ఎలాగైనా బాలరాజుని పట్టుకోవాలి, ఆ తర్వాత బాలరాజుని హత్య చేసేయాలి అని దేవ అయితే తన మనసులతో ఇక బాలరాజు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఇక ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే అది తెలుసుకున్న చిన్ని అయితే ఇక మామయ్య గారు, మా నాన్న ఎక్కడున్నాడో తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక దేవ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. మా నాన్న రావాల్సిన టైంకి వచ్చేసాడు, రావాల్సిన లెక్కలన్నీ తేల్చేశాడు, మీరు తొందరపడకండి మామయ్య గారు అని అంటూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే చిన్ని కూల్గా ఈ వాటర్ తీసుకొని తాగేసేయండి అని వాటర్ దేవాకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దేవ మాత్రం ఇక ఆ గ్లాస్ని అలా విసిరేస్తాడు. అప్పుడే అక్కడికైతే ఇక నాగవల్లి వస్తుంది. వెంటనే నాగవల్లి దేవాని చూసి, బావా నాకు చాలా కోపంగా ఉంది బావా, నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు బావా, అసలు ఆ మ్యాడీ చిన్నితో కలిసిపోతాడేమో అని భయంగా ఉంది. మ్యాడీ బాగా చిన్నిని చూడడం బాగా గమనించాను, మ్యాడీ మనసు మారిపోయిందని భయంగా ఉంది బావా, మ్యాడీ ఇక ఆ చిన్నితో కాంప్రమైజ్ అయిపోతాడేమో అని భయంగా ఉంది. ఆ చిన్నిని ఎంత తొందరగా లేపేస్తే అంత తొందరగా మంచిది బావా, లేకపోతే మ్యాడీ ఆ చిన్ని ఒకటైపోతారు. చెప్పాడు కదా స్వామీజీ, ఆ చిన్ని మ్యాడీ ఒకటైతే వాళ్ళని విడదీసేది ఎవరికి కూడా సాధ్యం కాదని, ఇక అదేవిధంగా జరుగుతూ ఉందేమో అని భయంగా ఉంది బావా. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరిపించిన దగ్గర నుండి మ్యాడీ చిన్ని వైపు అదోలా చూస్తూ ఉన్నాడు. అంటే చిన్నిని ప్రేమిస్తున్నాడేమో అని మళ్ళీ భయంగా ఉంది బావా. నువ్వు ఏం చేస్తున్నావు బావా? నువ్వు చిన్నిని చంపేస్తానని చెప్పావు, ఇంతవరకు ఆ చిన్నిని చంపేయలేదేంటి బావా అని నాగవల్లి దేవాన్ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే దేవ, నాగవల్లి తొందరపడకు, ఆ చిన్ని చావు వార్త తొందరలోనే వింటావు, ఆ చిన్ని చచ్చిపోయేది ఖాయం, ఆ తర్వాత ఇంకా మ్యాడీని శ్రేకిచ్చి పెళ్లి జరిపించాల్సిందే, ఆ చిన్ని అడ్డు తొలగించుకుంటాను, అది తొందరలోనే రానే వస్తుంది, నువ్వేమీ తొందరపడకు అని దేవ అంటూ ఉంటాడు. బావా తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చిన్నిని లేపేయాలి అని నాగవల్లి దేవాకి చెప్పేసి నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దేవ మాత్రం, నాగవల్లి నీకంటే తొందర నాకుంది, నా గురించి ఎక్కడ బయట పెడతారో అని భయంగా ఉంది, అందుకే ఎప్పుడు ముందుగా బాలరాజుని లేపేసి ఆ తర్వాత ఈ చిన్ని అంతు చూడాలని చూస్తున్నాను, వీళ్ళిద్దరిని చంపేస్తే నాకు కూడా ఏ భయం ఉండదు, నేనే పార్వతిని చంపేస్తానన్న నిజం ఎప్పటికీ బయటికి రాదు, ఇక ఆ చిన్నిని లేపేయాలి, ఆ తర్వాత తన తండ్రిని ఇద్దరిని లేపేస్తే నాకు కూడా ఏ టెన్షన్ ఉండదు, నీకంటే ముందుగా నాకే ఉంది అని దేవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రాత్రి కాగానే అందరూ పడుకుంటారు. అప్పుడే ఇక ఈ కావేరి ఆత్మలా వస్తుంది. కావేరి ఇక ఈ కుటుంబం గురించి చాలా గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కావేరి, నా కూతురు జీవితం ఆ దేవ నాశనం చేయాలని చూస్తుండు, ఈరోజు నన్ను, నా ఫ్రెండ్ పార్వతిని ఎలా చంపేశాడో అదేవిధంగా నా భర్తని, నా చిన్నిని చంపాలని చూస్తున్నాడా అని కావేరి తెలుసుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి కాగానే కావేరి ఆత్మల ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడే కావేరి తన ఫోటోకున్న దండ తెగిపోతుంది. వెంటనే, నా చిన్నిని నేను కాపాడుకుంటాను, నా కూతుర్ని నేను కాపాడుకుంటాను, చిన్ని అయితే ఎలాగైతే చిన్నప్పుడు మహిని ప్రేమించిందో అదేవిధంగా చిన్ని మ్యాడీకి దగ్గర కావాలి, మహి చిన్ని ఒకటి కావాలి, వాళ్ళిద్దరిది శాశ్వతమైన బంధం, వాళ్ళని విడదీయడానికి ఎవరి తరం కాదు, నేనున్నాను చిన్ని నీకు అనుకుంటూ కావేరి ఆత్మల ఆ ఇంట్లోకైతే ప్రవేశిస్తుంది. ఇక లోహిత అయితే చిన్నిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి, ఈ చిన్నిని ఇంట్లో నుంచి పంపించేయాలి, ఈ చిన్ని ఉంటే నా ఆటలు సాగవు, ఈ చిన్నిని ఇంట్లో నుంచి, ఈ లోకం నుంచే పంపించేయాలి అని లోహిత ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి కావేరి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది.
ఇక లోహిత మాటలు విన్న కావేరి అయితే చాలా ఆవేశంతో కావేరి లోహిత గొంతు పట్టి పైకి లేపుతుంది. అప్పుడే లోహిత ఒక్కసారి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి ఇక చందు వస్తాడు. అప్పుడే చందు బావ బావ అని అరుస్తూ ఉంటుంది. లోహిత అయితే ఏంటి ఏమైంది లోహి అని అనగానే ఏమో బావ ఏదో నాకు ఏదో వచ్చి నన్ను గొంతు పట్టినట్లు భయంగా ఉంది బావా అని లోహిత అంటూ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, ఇది ఇల్లు, అందరి ఉండే ఇల్లు, ఇందులో నీకు భయం ఏంటి అని చందు అంటూ ఉంటాడు. ఇక దేవా కూడా తన మనసులో ఎప్పుడెప్పుడు బాలరాజుని చిన్నిని లేపాయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక లోహిత ఇక అందరూ బయటికి వస్తారు ఉదయాన్నే. అప్పుడే లోహిత ఇక నైట్ మొత్తం ఏదో భయం భయంగా పడుకుందమ్మా, లోహితని ఎవరో గొంతు పట్టి లేపినట్లు అరిసింది అని చంది చెప్పగానే అప్పుడే నాగవల్లి ఇక శ్రేయ చిన్ని అందరూ షాక్ అయిపోతారు. ఇక దేవ అయితే ఏంటి ఏం జరిగింది, గొంతు పట్టి లేపడం ఏంటి అని దేవ అంటూ ఉంటాడు. అవును అంకుల్, నిజంగానే రాత్రి నన్ను ఎవరో గొంతు పట్టుకొని పైకి లేపినట్లు ఇక నాకు భయంగా ఉంది అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే నోర్మి, ఇది ఇల్లు, ఇది శ్మశానం కాదు అని నాగవల్లి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆంటీ నిజం ఆంటీ, నేను చెప్పేది నిజం అని అనగానే దేవ నోర్మి, నాగవల్లి మాటలతో చెప్పింది, ఇంకోసారి చేయి చేసుకునేదాకా చూడకు అని దేవ కూడా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దేవ అయితే ఎలాగైనా ఈరోజు రాత్రి వరకు ఆ చిన్నిని లేపేయాలి, ఈ చిన్నిని చంపేయాలి అని ఇక దేవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దేవ అలా పడుకోగానే దేవ కళ్ళలోకి కావేరి వస్తుంది. అప్పుడే కావేరిని చూసి దేవ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి కావేరి కదా అని షాక్ అయిపోతాడు. అప్పుడే కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా కావేరి ఆత్మ కనిపిస్తుంది. అది చూసిన దేవ ఒక్కసారే షాక్ అయిపోతాడు. కా 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 అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి 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 అని అరుస్తూ ఉంటాడు. కావేరి 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 అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే కావేరి ఇక ఏంట్రా, నన్ను నా ఫ్రెండు పార్వతిని నీ భార్య అని చూడకుండా చంపేశావు, ఇప్పుడు నా కూతుర్ని నా భర్తని కూడా చంపాలని చూస్తున్నావా, వదిలిపెట్టను, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ రోజు మా ఇద్దరిని ఎలా చంపావో అదే విధంగా నిన్ను కూడా నేను చంపేస్తాను. ఒక్క నిమిషం పట్టదు నిన్ను చంపేయడానికి. కానీ నా కూతురు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అంటే నా కూతురు తన భర్త మాహి ఇద్దరూ కలిసి ఉండాలి. అలా ఉంటేనే నాకు సంతోషం. అందుకనే మర్యాదగా చెప్తున్నాను, నీ ప్రాణాలు తీసేదానికంటే ముందు ఒకటి చెప్తున్నాను, నీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే నీ అంతటా నువ్వు నా కూతురు జీవితాన్ని కాపాడాలి. నా కూతురు మాహి ఇద్దరూ కలిసి ఉండేలా మాహికి అసలు నిజం చెప్పాలి. అసలు నేను ఏ తప్పు చేయలేదు, ఇక నీ భార్యని నువ్వే చంపేశావన్న నిజాన్ని బయట పెట్టాలి, లేకపోతే ఇప్పుడే నీ ప్రాణాలు తీసేస్తాను అని కావేరి ఆత్మలా వచ్చి దేవాకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే దేవా కవేరి కవేరి అని అంటూ ఉంటాడు. నువ్వు మర్యాదగా ఈ నిజాన్ని ఒప్పుకోవాలి, లేకపోతే చంపేస్తాను, నిన్ను కూడా మేము వెళ్ళిన దారిలోకే తీసుకువెళ్తాను అని కావేరి అనగానే అప్పుడే ఇక దేవ అయితే కావేరి నన్ను క్షమించి కావేరి, నేను తప్పు చేశాను, నిన్ను చంపేశాను, అటు పార్వతిని చంపేశాను, నన్ను క్షమించు కావేరి అని ఇక అంటూ ఉంటాడు. ఆ క్షమాపణ నేను కాదు చెప్పడం, నా కూతురు గురించి అందరి ముందు నేను ఏ తప్పు చేయలేదని నా కూతురు జీవితాన్ని కాపాడాలి, మాహి ఇంకా నా కూతురు సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలి అని ఇక అంటూ ఉంటాడు. ఇక అంటూ ఉంటుంది కావేరి అయితే. అప్పుడే దేవ ఇక నేను ఈ నిజాన్ని చెప్పలేను, ఈ నిజం తెలిసే నాగవల్లి నన్ను చంపేస్తుంది అని అంటూ ఉంటాడు. నువ్వు ఈ నిజం చెప్పకపోతే నా చేతిలో చచ్చిపోతావు అని కావేరి అనగానే అప్పుడే ఇక దేవ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కావేరి చెప్తాను కావేరి, కానీ నన్ను వదిలిపెట్టు కావేరి అని అంటూ ఉంటాడు. అప్పుడే నీ అంతట నువ్వు వెంటనే వెళ్ళి ఇక నీ గురించి అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలి అని అనగానే ఖచ్చితంగా బయట పెడతాను, ఇక నన్ను వదిలే అని ఇక దేవ అనగానే కావేరి అక్కడి నుంచి ఆత్మ మాయమైపోతుంది. అప్పుడే ఇక దేవ అయితే హాల్లోకి వస్తాడు. అప్పుడే హాల్లోకి వచ్చిన దేవాన్ని చూసి ఇక నాగవల్లి అందరూ కంగారు పడుతూ ఉంటారు. బావా ఏమైంది బావా, అంత కంగారు పడుతున్నావేంటి బావా అని నాగవల్లి అంటూ ఉంటుంది.
అప్పుడే ఇక దేవైతే వెంటనే నాగవల్లి కాళ్ళపై పడతాడు. బావా ఏంటి బావా నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని నాగవల్లి అంటూ ఉంటుంది. వెంటనే దేవ అయితే నాగవల్లి నీకొక నిజం చెప్పాలి నాగవల్లి, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను అని అనగానే బావా నువ్వు తప్పు చేయడం ఏంటి, అయినా ఆ తప్పంతా ఆ చిన్ని తల్లి చేసిర్రు, నువ్వు తప్పు చేయడం ఏంటి బావా అని నాగవల్లి ఇంకా అంటూ ఉంటుంది. అప్పుడే డాడీ నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని అనగానే అవునరా నేను తప్పు చేశాను, నన్ను మీరు క్షమించాలి, ముందుగా మీ కాళ్ళపై పడి క్షమాపణ కోరుతున్నాను అని అనగానే ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు అని మ్యాడీ కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దేవ ఇక బావా నువ్వు చేసిన తప్పేంటో చెప్పు బావా అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దేవ అయితే అవును నాగవల్లి నేను తప్పు చేశాను, అసలు చిన్ని వాళ్ళ అమ్మ కావేరి ఏ తప్పు చేయలేదు, కావేరి పార్వతిని చంపేయలేదు అని చెప్పగానే నాగవల్లి మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతారు. అప్పుడే ఏంటి ఏం మాట్లాడుతున్నావు బావా, చిన్ని వాళ్ళమ్మ కావేరి అక్కడిని చెప్పకపోతే ఎవరు చంపేశారు అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక దేవ అయితే ఇక పార్వతిని చంపేసింది నేనే అని అనగానే అప్పుడే నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. నన్ను క్షమించు నాగవల్లి, నేను తప్పు చేశాను, నా ఆస్తి కోసం డబ్బు కోసం నేను నా భార్య పార్వతిని చంపేసుకున్నాను, ఆ తర్వాత ఆ నింద తన ఎంతో ఇష్టమైన ఆ నింద కావేరిపై వేశాను, ఇక నన్ను క్షమించు నాగవల్లి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి ఆ మాటలని ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు, అక్కని నువ్వు చంపేయడం ఏంటి అని అంటూ ఉంటుంది. అవును నేనే చంపేశాను, నన్ను క్షమించండి, ఆస్తి తన పేరిట ఉందని ఆస్తి కోసం ఇక నేను పార్వతిని చంపేశాను, ఆ నింద ఇక కావేరిపై వేశాను, కావేరి మళ్ళీ జైలుకు వెళ్ళి తిరిగి బయటికి వచ్చాక ఎక్కడ పార్వతిని చంపేసింది నేనే అని చెప్తుందో అని భయంతో ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయాను, ఇంకా అందుకనే తనని చంపేశాను అని చెప్పగానే నాగవల్లి మ్యాడీ చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతారు. అప్పుడే ఇక ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. ఇక మ్యాడీ అయితే అప్పుడే ఇక దేవ అయితే అవునరా నన్ను క్షమించు, మీ అమ్మని చంపేసింది నేనే, ఇటు చిన్ని అమ్మని ఇటు నీ అమ్మని ఇద్దరిని దూరం చేసింది నేనే, నేను మూర్ఖుని, నన్ను క్షమించు, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇక ఎప్పటికీ ఏ తప్పు చేయను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి వెంటనే దేవ దగ్గరికి వెళ్ళి దేవ చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక నాగవల్లి నన్ను క్షమించి నాగవల్లి నేను తప్పు చేశాను అని ఇక అంటూ ఉంటాడు. లేదు నువ్వు తప్పు చేయడం కాదు, నాకు ప్రాణమైన నా అక్కని అటు కావేరిని చంపేశావు, కావేరి ఏ తప్పు చేయకపోయినా ఇన్ని రోజులు తనపై ఒక నింద వేశావు, చిన్నిని నేను అవమానించేలా చేశావు, నువ్వు పెద్ద తప్పు చేశావు, నిన్ను చూడడానికే మాకు సిగ్గుగా ఉంది, నేను ఇప్పుడే చంపేస్తాను అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే ఇక మ్యాడీ అయితే ఇతన్ని వదిలిపెట్టద్దు పిన్ని, మమ్మీ అసలు ఇతన్ని వదిలిపెట్టద్దు, మా అమ్మని నాకు కాకుండా చేశాడు, అంతేకాకుండా చిన్ని మీద అపార్థం చేసుకునేలా నేను చిన్ని వాళ్ళ అమ్మాయి ఇదంతా చేసిందని ఇలాంటి మూర్ఖుని వదిలిపెట్టద్దు, ఇక చిన్ని వాళ్ళ అమ్మపై ఇంత పెద్ద నింద వేశాడు, కన్న తండ్రి కట్టుకున్న భార్య అని చూడకుండా తనని చంపేశాడు, అలాంటి వాడు ఎవరినైనా చంపేశాడు, వదిలిపెట్టద్దు అని మ్యాడీ కూడా అంటూ ఉంటాడు. ఇతన్ని ఇప్పుడే చంపేస్తాను అని అనగానే అప్పుడే ఇక వెంటనే చిన్ని ఇక మ్యాడీ ఇక అంకుల్ని వదిలేయండి, అంకుల్ని మనం చంపేయడం కాదు, మనం చంపేసి మనం జైలుకు వెళ్ళడం తప్పు, అందుకనే చెప్తున్నాను అంకుల్ చేసిన తప్పే మనం చేయకూడదు, ఇతనికి తగిన విధంగా బుద్ధి చెప్పాలంటే జైలే కరెక్ట్, ఇక మా అమ్మ అయితే ఎన్ని రోజులు తప్పు చేయకుండా జైల్లో శిక్ష అనుభవించిందో అదే విధంగా ఇతను కూడా అనుభవించాలి అని ఇక వెంటనే చిన్ని అయితే పోలీసులకి ఫోన్ చేసింది. అప్పుడే పోలీసులు అయితే వచ్చేసారు. వెంటనే ఇక దేవని అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తారు. వెంటనే ఇక నాగవల్లి మ్యాడీ చిన్ని దగ్గరకు వచ్చి నన్ను క్షమించమ్మా, మేము తప్పు చేశాము, నిజంగానే మీ అమ్మ మా అక్కని చెప్పేసిందని నిన్ను అపార్థం చేసుకున్నాము, నిన్ను మ్యాడీ నుంచి దూరం చేయాలి అనుకున్నాను, నన్ను క్షమించమ్మా అని ఇక నాగవల్లి అయితే చిన్నిని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఆంటీ మీకు నిజాలు తెలీదు, అందుకనే ఈ నిజం నాకు కూడా తెలీదు, ఇప్పుడు అంకుల్ చెప్పేంత వరకు అని ఇక మీకు తెలియక మీరు ఇదంతా చేశారు అని ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే ఇక మ్యాడీ కూడా అవును చిన్ని నన్ను క్షమించిన్ని, నిజంగానే మీ అమ్మ తప్పు చేసిందని నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అని మ్యాడీ కూడా అంటూ ఉంటాడు. మ్యాడీ నీకు కూడా తెలియదు కదా, ఇక అసలు నిజం తెలియకే కదా మనం ఇదంతా అపార్థం చేసుకున్నాము అని ఇక చిన్ని కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నాగవల్లి అయితే మ్యాడీని చిన్నిని ఒకటి చేసి ఇక మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది. అది చూసిన ఆత్మ అయిన కావేరి అయితే ఇదే కావాలని కోరుకున్నానమ్మా,
జరిగింది, చాలు ఇక నేను వెళ్ళిపోతున్నాను అని కావేరి అయితే ఇక తన ఆత్మ నుంచి విముక్తి అయితే కలిగిపోతుంది. ఇక తనైతే దూరంగా వెళ్ళిపోతుంది. ఈ విధంగానైతే కావేరి ఎంట్రీ ఇచ్చి దేవాని మారేలా, దేవాని తిరిగి ఇక తన తప్పుని అందరి ముందు బయట పెట్టేలా తను చేసిన తప్పుని, కావేరిని అటు ఇక పార్వతిని చంపేసింది నేనే అన్న నిజాన్ని బయట పెట్టి ఇక దేవ అయితే ఇక దేవానైతే జైలుకి పంపిస్తుంది. ఈ విధంగానైతే కావేరి ఎంట్రీ ఇచ్చి ఇక దేవ తప్పు తెలుసుకొని దేవ తన నిజ స్వరూపాన్ని తనంత తానే బయట పెట్టి చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.